హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సిరిగల్ల తెలంగాణలో అన్నయ్య చుట్టాలు లేరు, పడన బంధువులు లేరు, దేవా ఎక్కడెళ్ళి పోరు దిక్కు నాకు లేకపాయే, శివు నాకు లేకపాయే, నాయేవి రాకలాయన ఓ దేవా నేను ఎక్కడెళ్ళి పోను రావా పెద్ద అవ్వలేని బిడ్డరైతి, నాన్నలేని బిడ్డరైతి, తోడ ఉంటే అన్నారు, నన్నగారన్నారు, మరలు నింద పెట్టి నన్నెల్లా కొట్టేనా ఓ దేవా ఏమి నాతలాయన రావా నాకు లేదు, పెద్దమ్మలు నాకు లేదు, నా ఏమి
సత్యవంతురాలు సరోజన దేవికి 9 మాసాలు ఎప్పుడు నింట వచ్చినాయో 9 గడియల్ల తల్లికి తోరణ వరాదు ఎంత ఎవరు లేరు జంట సోపతి లేదు వినకాలాసమికుడమాయ గర్భము చేతులు సన్నమాయ శివ కట్టు మొదలాయ అడవి లోపల సరోజన దేవి కడుపు లోపల కోల్లాగకు ఆయుసు నిండి 9 గడియల్లా గొంతు పైన కాలేసి మరి సంపోయే సమయం లోపల భగవంతుడు కళ్ళ చూసిండు అసంగమయ్యో నా బిడ్డ నీ కడుపు లోపల కోల్యాను ఒడిగట్టింది నేను బస్వన్నను ఒడిగట్టింది నేను బిడ్డ చేయని పాపానికి కోల్యాగ పానం తీస్తావా మరి నా బిడ్డ ఇక నేను వస్తున్నా నీ లోకాల శంకరుడు అక్కడ మాయమాయి భూలోక నగరం లోపల పుట్టి ఒక్క గొల్ల మల్లయ్య అవతారం ఎత్తిండు ఆ శంకరుండు 7 మాకలు తయారు చేసుకొని రోకుయోని అలని అక్కడ పుట్టు అంటే లోకాల శంకరుడు కోల్లాగా గొంతు మీద కాలు ఎత్తి గొంతు ఒత్తి సంపుతరాని ఎప్పుడు ఎడవ కాలు లేమి గొంతు మీద పెట్టవాయే నా బిడ్డ నీది ఏ ఉన్నదో ఏ రాజ్యం ఉన్నదో గాని ఆగమమ్మ నా బిడ్డ వల్ల మరి ఎందుకు ఆ కోల్లాగా పానం తీస్తాను అన్నాడు అయ్యా నా కడుపులో కోల్లాగా పుట్టింది